హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇంతవరకు పొటాటోస్ని ఎన్నో రకాల కాంబినేషన్స్తో టేస్ట్ చేసి ఉంటారు. ఒకసారి ఈ కాంబినేషన్ కూడా ట్రై చేయండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. మునగాకు గ్రీన్ పీస్తో పొటాటో కర్రీ ఈరోజు మన రెసిపీ. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. తాజా మునగాకు 1 కప్పు, గ్రీన్ పీస్, కొద్దిగా ఆయిల్, తాలింపు దినుసులు, కరివేపాకు, పచ్చి కొబ్బరి, లెమన్, కొద్దిగా పండిన పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం, పొటాటోస్, 2 ఆనియన్స్, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ఇంగువ, అలాగే పసుపు, రుచికి సరిపడా ఉప్పు. ఈ మునగాకుతో చేసిన ఈ పొటాటో రెసిపీ ఎక్స్పెరిమెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా తగినంత నీటిని తీసుకుని పొటాటోస్ని చెక్కు తీయకుండా అలానే బాయిల్ చేసేద్దాం. పొటాటోస్ని స్కిన్ పీల్ చేయకుండా అలానే బాయిల్ చేసుకోండి. న్యూట్రియంట్స్ అన్నీ చక్కగా ప్రిజర్వ్ అవుతాయి. ఈలోగా కొద్దిగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ను కూడా రెడీ చేసుకుందాం. సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, వీటన్నింటినీ కాస్త రఫ్గా మ్యాష్ చేసుకుందాం. ఈ టెక్స్చర్ సరిపోతుంది. బౌల్లోకి సెపరేట్ చేసుకోండి. పొటాటోస్ కూడా చక్కగా కుక్ అయిపోయాయి. ఈ బాయిల్డ్ పొటాటోస్ని సెపరేట్ చేసుకుని కాస్త చల్లారిన తర్వాత పీల్ చేసుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు, కాస్త కమ్మని కరివేపాకు, తాలింపు కాస్త దూరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్గా మారిన తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ను కూడా యాడ్ చేద్దాం. ఈ మసాలా కొద్దిగా కుక్ అయిన తర్వాత ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకును కూడా యాడ్ చేద్దాం. చక్కగా కలిపి పెట్టేసి మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాలు ఉడకనిద్దాం. ఈ మునగాకు కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత
ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేయండి. అలాగే పచ్చి కొబ్బరి, గ్రీన్ పీస్, ఇవన్నీ కలిపి పెట్టిన తర్వాత మూత పెట్టేసి మరి కాసేపు మగ్గనిద్దాం. బాయిల్ చేసుకున్న పొటాటోస్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేద్దాం. చక్కగా కలిపి పెట్టేసి మరి కాసేపు మూత పెట్టేసి ఉడకనిద్దాం. రెసిపీ రెడీ అయిపోయింది. చివరిగా మరింత రుచి కోసం కాస్త నిమ్మరసాన్ని కూడా జోడించేద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా వడ్డించేసేయండి. రొటీన్కి కాస్త భిన్నంగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. న్యూట్రియంట్స్ అన్ని చక్కగా బ్యాలెన్స్ అవుతూ మంచి పౌష్టికాహారాన్ని ఎంతో సులువుగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ మునగాకు గ్రీన్ పీస్ పొటాటో రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.